రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఊషన్నపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సింగిల్ విండో డైరెక్టర్ ముస్కు శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూస సతీష్, మాజీ వార్డు సభ్యులు ఆవుల తిరుపతి, మేడి శంకర్, నాయకులు ముష్కే రాజ్ కుమార్, కొనుకటి శ్రీకాంత్ తో పాటు 10 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని అభినందించారు. కార్యకర్తకు ఏ ఆపద సంభవించినా 24 గంటలు అందుబాటులో ఉంటానని, ప్రతి కార్యకర్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువత విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గాజనవేన సదయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి మునీర్, నాయకులు ఈద సత్యనారాయణ రెడ్డి, బాల సమ్మయ్య, మేడి అశోక్ గౌడ్, నేదురు రమేష్, ఆవుల రాములు, రానవేన రవీందర్, కాల్వ వేమారెడ్డి, నోముల కిరణ్, రానవేన రామస్వామి, బండారి సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తారీఖు రోజున పెద్దపల్లి రాబోతూ ఉన్నారు. మరి పెద్దపల్లి వచ్చేటువంటి ఈ క్రమంలో మరి ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సోదరులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి మీ రాకతోని కాంగ్రెస్ పార్టీ బలోపేతమే కాక మరి ఏదైతే గత నెల రోజుల నుంచి వెళ్ళి రైతుల ఖాతాలలో బోనస్ వాడడం 500 రూపాయలు, మరి దాంతోపాటు నిన్న కూడా 2700 కోట్ల చిల్లర మరి 4వ విడత రైతు రుణమాఫీ కూడా చాలామంది రైతు ఖాతాలలో జమ అవడం, మన ముఖ్యమంత్రి గారు కూడా నేను నేరుగా కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం, దానికన్నా ముందు రోజు మహబూబ్ నగర్లో జరిగినటువంటి రైతు దినోత్సవం సందర్భంగా మరి అక్కడ ఈ రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీని కూడా లాంచ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలు కానీ, రైతు సోదరులు కానీ, రైతు కూలీలు కానీ, కౌలు రైతులు కానీ అందరూ గమనిస్తూ ఉన్నారు.